హైదరాబాద్ వేదికగా జార్ఖండ్ క్యాంప్ రాజకీయాలకు తెరలేచింది. జార్ఖండ్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు, 8 మంది నేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆపరేషన్ జార్ఖండ్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ రాంచీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను శామీర్పేట లియోనియో రిసార్ట్ కు తరలించారు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకునేంత వరకు 39 మంది ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లోనే మకాం వేయనున్నారు. జార్ఖండ్ నూతన సీఎంగా చంపయి సోరెన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ బల పరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం చర్యలు చేపట్టింది. ఇందుకోసం తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్ కు తరలించింది. జార్ఖండ్లోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు ఈ నెల 5న బల పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి అలంగీర్ ఆలం వెల్లడించారు. తొలి కేబినెట్ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మెజార్టీని నిరూపించుకునేందుకు జేఎంఎం సారథ్యంలోని కూటమి ఫిబ్రవరి 5న బల పరీక్షకు సిద్ధమవుతోందని, 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సెషన్లో భాగంగా తొలి రోజు బల పరీక్ష జరుగుతుందని చెప్పారు. సీఎం చంపయి సోరెన్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జార్ఖండ్లో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమికి 48 మంది సభ్యుల బలం ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, హైదరాబాద్కు చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. జార్ఖండ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా కూడా ఎవరైతే సంకీర్ణ ప్రభుత్వం జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్, జేఎంఎం అండ్ ఆర్జేడీ ఈ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపటి క్రితమే ప్రత్యేక విమానాల్లో బేగంపేట విమానాశ్రయానికి 39 ఎమ్మెల్యేలు సహా మొత్తం 47 మంది, మరో 8 మంది ముఖ్య నేతలు కూడా హైదరాబాద్ వచ్చారు. మొత్తం 47 మంది ప్రత్యేక విమానాల్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటే 2 ప్రత్యేక బస్సుల్లో వాళ్ళు నగర శివార్లోని షామీర్పేటలోని లియోనియా రెస్టారెంట్కు తీసుకెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే జార్ఖండ్లో ఏదైతే రాజకీయ సంక్షోభం నెలకొందో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో గవర్నర్ రాధాకృష్ణన్ మొత్తం 10 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాల్సిందిగా చంపయి సోరెన్ ఆదేశించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేసింది. ఆ క్యాంపు రాజకీయం మొత్తం కూడా జార్ఖండ్ నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యేలు ఎటు వేరే పార్టీలకు చేజారిపోకుండా ముఖ్యంగా బీజేపీ వైపు ఎటు ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఆకర్షితులు కాకుండా వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నంలో, వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఇక్కడికి హైదరాబాద్కు ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చంపయి ప్రభుత్వం ఈ నెల 5న అసెంబ్లీలో బల పరీక్ష నిరూపించుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ నెల 5 వరకు ఎమ్మెల్యేలందరినీ కూడా కాపాడుకునే బాధ్యతను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ ఎమ్మెల్యేల క్యాంపుకు లీడ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ లియోనియా రెస్టారెంట్కు చేరుకున్నారు. ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 5వ తారీఖు వరకు ఈ క్యాంపు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. చంపై ప్రభుత్వం బల నిరూపణకు సంబంధించి కూడా వాళ్ళంతా కూడా చాలా గట్టి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే జార్ఖండ్లో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ప్రస్తుతం జేఎంఎం కావచ్చు, కాంగ్రెస్, ఆర్జేడీ ఈ కూటమికి మొత్తం 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అందులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసింది. కాబట్టి ప్రస్తుతం 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాము బల నిరూపణకు ఖచ్చితంగా ఎదుర్కొంటాం, బల నిరూపణలో గెలిచి తీరుతామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే బీజేపీకి కూడా 32 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతోపాటు జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ కూడా మరో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి 35 మంది ఎమ్మెల్యేలు కనుక బీజేపీకి ఉంటే మరొక 6 మంది కనుక ఇతర పార్టీల నుంచి వచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం బీజేపీ కూడా చేస్తుందన్న వదంతుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే జేఎంఎం కావచ్చు, ఆర్జేడీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బీజేపీకి ఎటు అవకాశం ఇవ్వద్దు, ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ వైపు చేజారిపోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జార్ఖండ్ క్యాంప్ రాజకీయాన్ని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. ఎమ్మెల్యేలతో ఎవరు టచ్లోకి వెళ్లకుండా, ఎమ్మెల్యేలతో ఎవరు మాట్లాడకుండా, ఎవరు కలవకుండా పటిష్టమైన కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేటకు చేరుకున్న 39 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 47 మందిని 2 ప్రత్యేక బస్సుల్లో నగర శివార్లోని లియోనియా రెస్టారెంట్కు షామీర్పేటకు తరలించిన పరిస్థితి. వాళ్ళు 5వ తారీఖు ఉదయం వరకు కూడా ఇక్కడే ఉండబోతున్నారు. 5వ తారీఖు ఉదయం మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వాళ్ళు నేరుగా అసెంబ్లీకి వెళ్తారు. అక్కడ జరిగే బల నిరూపణ పరీక్షలో వాళ్ళు నేరుగా హాజరయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు షిఫ్ట్ అయిన నేపథ్యంలో రేపు కూడా కొంతమంది ముఖ్య నేతలు జార్ఖండ్ నుంచి హైదరాబాద్కు వచ్చే అవకాశం
అవకాశం ఉందని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 5వ తారీఖు వరకు కూడా జార్ఖండ్ రాజకీయం అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.